వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తమిళనాడు రాజకీయాలు 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం వేగంగా కదులుతున్నాయి. మరి ఈ ఎన్నికలు అధికార పార్టీ డిఎంకేకు అత్యంత కీలకమైనవి. ముఖ్యంగా ఎంకే స్టాలిన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పాలనకి ఇది రెఫరెండంగా భావించబడుతుందంత. మరి ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ రాజకీయ భవిష్యత్తుకి ఇది ఖచ్చితంగా అగ్ని పరీక్షగా మారింది. అయితే స్టాలిన్ పార్టీకి విధానపరమైన దిశానిర్దేశం చేస్తుండగా ఉదయనిధి మాత్రం క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని చురుగ్గా నడిపిస్తున్నారు. డిఎంకేను వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తే పార్టీపై ఆయన పట్టు మరింత బలపడుతుందని కూడా ఆయన అంచనా వేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధానంగా పెద్ద సభలకి పరిమితమవుతూ వస్తున్నారు. ఉదయనిధి మాత్రం గ్రామం నుంచి పట్టణం వరకు విస్తృతంగా ఇప్పటికే పర్యటనలు చేస్తున్నారు. మరి వీటిలో భాగంగా రోడ్ షోలు, గల్లీ మీటింగ్లు, యువతతో ఆయన ప్రత్యక్ష సంభాషణల ద్వారా ఆయన పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు మహిళా ఓటర్లు మొదటిసారి ఓటు వేయబోయే యువతపైనే ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తన ప్రసంగాల్లో ద్రావిడ మోడల్ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం వంటి అంశాలను ఎక్కువగా ఎత్తి చూపిస్తున్నారు ఆయన. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీపై ఘాటైన విమర్శలు చేస్తూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మరి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసి డిఎంకే శ్రేణుల్లో నూతన జోష్ని కూడా తెచ్చాయి. అయితే విపక్షాల ఉదయనిధి ఎదుగుదలను వారసత్వ రాజకీయాలుగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఏఐఏడిఎంకే మరియు నటుడు విజయ్ స్థాపించిన టీవీకే ఈ అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకొస్తున్నాయి. అయితే విమర్శలకి సమాధానం ఎన్నికల ఫలితాల ద్వారానే ఇద్దామని దృక్పథంతో ఉదయనిధి పనిచేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి మేనిఫెస్టో రూపకల్పన వరకు ప్రతి ప్రక్రియ ఆయనే పాల్గొంటున్నారు. మరి సీనియర్ నేతలను కలుపుకుంటూనే యువ నాయకత్వానికి పెద్దపీట వేయడం ద్వారా ఈయన సమతుల్యం సాధించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే సినీ రంగంలో అపారమైన అభిమాన వర్గం కలిగిన విజయ్ రాజకీయ రంగ ప్రవేశం 2026 ఈ సమరాన్ని మరింత ఇంట్రెస్టింగ్గా చేసింది. యువత ఓట్లు చీలిపోకుండా చూసుకోవటం డిఎంకేకి అయితే పెద్ద సవాళ్లుగా చెప్పచ్చు. మరి ఈ నేపథ్యంలో ఉదయనిధి తన వ్యూహాన్ని మరింత పదును పెట్టారు. సినిమా గ్లామర్ కంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావమే ప్రజలకు ఎంతో ముఖ్యమని తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి. విద్యా, ఉపాధి, మహిళా సాధికారత వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రచారాన్ని కూడా మలుస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో డిఎంకే విజయం సాధిస్తే స్టాలిన్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టే నాయకుడిగా ఉదయనిధి స్థానం మరింత బలపడుతుంది. ఒకవేళ పరాజయం ఎదురైతే మాత్రం ఆయన నాయకత్వ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఈ 2026 ఎన్నికలు ఆయనకు సాధారణ రాజకీయ పోటీ కాదు, భవిష్యత్ నాయకత్వానికి పరీక్షగా మారే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. మరి తమిళనాడు రాజకీయాల్లో ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు ఒక కీలక కేంద్ర బిందువుగా మారారు. ఆయన కృషి ఫలిస్తుందా లేదా అన్నది ఎన్నికలు అయిన తర్వాతే తెలుస్తుంది. ఆ ఫలితాలే డిసైడ్ చేయాలి. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.